గ్రేటర్ హైదరాబాద్ లో ఓట్ల తొలగింపును పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారని, నిజమైన ఓటర్లను ఎక్కడా తొలగించలేదన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్లాల్. కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో ఎంక్వైరీకి రాలేదన్నారు. అది కేవలం ఎలక్టోరల్ ఆడిట్ టీం అన్నారు. పెద్ద నగరాల్లో ఓటర్ల సర్వే కోసం ఈ బృందం పనిచేస్తుందన్నారు భన్వర్లాల్. ఓట్ల తొలగింపులో విపక్షాల ఆరోపణలు సరికావంటున్న ఎలక్షన్ కమిషనర్ భన్వర్లాల్తో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల తొలగింపు అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఓటర్లు తొలగించాలని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బృందం కూడా హైదరాబాద్లో సర్వే కూడా నిర్వహించడం జరిగింది. మరోమారు ఈ సర్వేతో పాటు మరోమారు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇంటింటి సర్వే చేయాలని ఆలోచిస్తుంది. అసలు ఈ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు అంశం గందరగోళానికి కారణం ఏంటి? దీంతో పాటుగా వరంగల్ ఎన్నికలు, ఈ ఇతర ఎన్నికల విషయాలకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాని భన్వర్లాల్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్ పరిధిలోనే ఓట్లు పెద్ద ఎత్తున తొలగించారనే గందరగోళ పరిస్థితి అసలు కారణం ఏంటంటారు? హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఓట్లని తొలగించడం అది ఒక ఆరోపణ మాత్రమే. అది రాజకీయాల్లో కొంతమంది రాజకీయ లీడర్స్ ఈ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు స్వార్థపరంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం తెలంగాణ స్టేట్లో 30 లక్షల మంది ఓటుని తొలగించడం జరిగింది. హైదరాబాద్ రంగారెడ్డి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఇది 6% మాత్రమే. ఇట్స్ ఓన్లీ 6%. ఈ 6% అంటే లోవెస్ట్ డిలీషన్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆడిట్ టీం అన్ని రాష్ట్రాలకి వెళ్తాయి, మన ఒక హైదరాబాద్ కాదు. ముఖ్యంగా పెద్ద పట్టణాల్లోనే మన ఓటర్ జాబితా సరిగా ఉండవు కాబట్టి అది చూసి దీనిని ఎట్లా సరిదిద్దాలి దానికి వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. సో దట్స్ వై కాల్డ్ ఆడిట్ టీమ్. ఎంక్వైరీ టీం కాదు అది, ఎవరి మీద ఎంక్వైరీ లేదు. అది తొలగించిన ఓటర్ల మళ్ళీ ఇప్పుడు సర్వే చేస్తున్నారు, మరి మళ్ళీ వాళ్ళని చేర్చుతారా ఈసారైనా? అంటే పారదర్శకంగా ఉంటుందా? ఎలా ఉండబోతుంది? ఈ సవరణ జాబితా ఎప్పుడు ప్రచురిస్తారు? ఆనాటికి తొలగించిన ఓటర్లకు మళ్ళీ ఎలా ఉండబోతుంది? సర్వే అంటే ప్రతి ఇంటికి అలాగే సర్వే చేయాలి. బీసీ ఓటర్స్ ఎంత పాపులేషన్ ఉంది అది చూసుకోవడానికి తప్పనిసరిగా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఏ ఇంటి నుంచి ఒక ఓటర్ కూడా తొలగించడం జరిగినప్పుడు ఆ ఓటర్ గురించి కూడా వాళ్ళు అడుగుతారు. నిజమేనా తొలగించడం జరిగింది, లేకపోతే ఏదైనా పొరపాటు జరిగితే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఒక అపీల్ పిటిషన్ మీద సంతకం తీసుకుంటారు. చిన్న పిటిషన్ ఉంటుంది, దాంట్లో పేరు అలాగా కొన్ని వివరాలు రాయాలి. రాసిన తర్వాత అక్కడికిక్కడ సంతకం తీసుకొని ఏ ఫ్యామిలీ మెంబర్ కూడా సంతకం పెట్టుకోవచ్చు. ఆ సంతకం తీసుకొని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కమిషనర్, తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న అది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి రంగారెడ్డి కలెక్టరు, తర్వాత పట్టణ చెరువుకి ఒక మెదక్ కలెక్టరు. వరంగల్ బై ఎలక్షన్ చేస్తారు, అవి ఎలా నిర్వహించబోతున్నారు? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బై ఎలక్షన్లో ఇప్పుడు నిన్న 36 మంది నిన్నటి వరకు నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఈ స్క్రూటినీ జరిగింది. రేపు ఎల్లుండి విత్డ్రాయల్ జరుగుతున్నాయి. తర్వాత ఎల్లుండి 7 తేదీకి 3 గంటల వరకు మనము మన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనల్ చేస్తాం. సో దాని ప్రకారంగానే ఎలక్షన్ జరుగుతుంది. నిన్న 4th లాస్ట్ డేట్ ఫర్ దిస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓటర్స్ కూడా ఉంది. సో అన్ని అప్లికేషన్స్ 100% మనకి వచ్చిన అప్లికేషన్స్ని రిజిస్టర్ చేసి ఓటర్గా నమోదు చేసుకున్నాము. కొత్త ఓటర్ జాబితా నిన్న సాఫ్ట్ కాపీ ఇక్కడ నుంచి జనరేట్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చాము, వాళ్ళు ప్రింట్ చేస్తారు. ప్రతి ఒక్క ఓటర్కి ఓటర్ స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళి బూత్ లెవెల్ ఆఫీసర్ ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్లో మీ పేరు, ఏ ఓటర్ జాబితాలో ఏ సీరియల్ నెంబర్లో మీ పేరు ఉంది, తర్వాత మీ పోలింగ్ స్టేషన్ పూర్తిగా పేరు, అడ్రస్సు అన్ని వివరాలు ఉంటాయి. 21కి పోల్ జరుగుతుంది. పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోల్ జరుగుతుంది. అన్ని వివరాలు ఉంటాయి. సో దాని ప్రకారంగా దీనిని తీసుకొని మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్తే ఇంకా మిగతా ఐడి ప్రూఫ్ ఏమీ అక్కర్లేదు, ఓటర్ స్లిప్ చాలు.
మొత్తానికి గ్రేటర్లో తొలగించిన ఓట్ల పరిధిలో కేవలం ప్రత్యేక బృందం కేవలం అడిట్ కోసమే వచ్చింది, కానీ ప్రత్యేకంగా ఈ ఆరోపణల నేపథ్యంలో కానీ ప్రతిపక్షాలు కేవలం ఈ ఓట్ల తొలగింపు అంశాన్ని కేవలం రాజకీయం కోసమే వాడుకుంటున్నాయి. కానీ ఇందులో ఎలాంటి కక్ష సాధింపులు కానీ తర్వాత అధికార పార్టీకి కొమ్ము కాయడం కానీ ఏం లేదు. ఖచ్చితంగా మేము తొలగించిన ఓటర్లు ఇక్కడ లేకపోవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల ఓటర్లు తొలగించాం. కేవలం గ్రేటర్ పరిధిలో కేవలం 6% అంటే కేవలం 6 లక్షల మంది ఓటర్లు తొలగిస్తున్నాం. ఇదంతా రాజకీయ నాయకులు కావాలని చేస్తున్నారు తప్ప తాము ఎలాంటి ఖచ్చితమైన ఓటర్లు మాత్రం తాము ఎట్టి పరిస్థితులను తొలగించలేమని చెప్తున్నారు. దీంతో పాటుగా వరంగల్ ఎలక్షన్స్కు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు బన్వర్లాల్. కెమెరా పర్సన్ రవీందర్తో కార్తిక్, V6 న్యూస్, హైదరాబాద్.